దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు మనం పునీత ఫిడెలిస్ గారి గురించి తెలుసుకుంటూ ప్రయత్నం చేద్దాం. ఫిడెలిస్ అనగా విశ్వాసి లేదా నమ్మకమైన వాడు అని అర్థం. వీరి అసలు పేరు మార్క్ రాయ్. వీరు జర్మనీ దేశంలోని ఒక ధనవంతుల కుటుంబంలో 1577వ సంవత్సరంలో జన్మించారు. వీరు న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. తరువాత 6 సంవత్సరంలో లాయరుగా నిజాయితీగా పనిచేసి పేదల న్యాయవాది అనే పేరును పొందారు. అవినీతి పెరిగిపోవడంతో 1611వ సంవత్సరంలో న్యాయవాది వృత్తిని విడిచిపెట్టి వారికున్న ఆస్తిని, ధనాన్ని పేదలకు పంచిపెట్టారు. ప్రభు సేవలో తరించాలని గురు శిక్షణలో చేరారు. తరువాత వీరు క్యాప్చియన్ సభకు గురువుగా అభిషేకం పొందారు. ఆ సమయంలో మార్క్ రాయ్ అనే పేరు ఫిడెలిస్గా మార్చబడడం జరిగింది. ఆ కాలంలో క్యాథలిక్స్కు మరియు ప్రొటెస్టెంట్స్కు మధ్య విభేదాలు జరిగాయి. ఒకే మంద ఒకే కాపరి అనే ప్రబోధాన్ని ఫిడెలిస్ గారు ఆచరించారు. వీరి ప్రబోధాలకు అనేక మంది విశ్వాసులు శ్రీ సభలో చేరారు. అలాగే వీరిని క్రైస్తవ మిషనరీకి ప్రచారకుడుగా నియమించారు. స్విట్జర్లాండ్లోని గ్రిసెన్స్ అనే ప్రాంతానికి వీరు బోధ చేయుటకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రొటెస్టెంట్స్ గుంపు కట్టి విశ్వాసాన్ని వదిలిపెట్టమని చెప్పగా, నేను నిజమైన విశ్వాసాన్ని వదిలిపెట్టను అని బదులిచ్చారు. అందుకు వారు కోపముతో ఆయనపై దాడి చేసి చంపారు. అలా ఫిడెలిస్ గారు 1622వ సంవత్సరంలో మరణించడం జరిగింది. కథోలిక సంఘములో వీరిని జ్ఞాపకం చేసుకుంటూ పునీత ఫిడెలిస్ గారి జ్ఞాపకార్థ పండుగను ఏప్రిల్ 24న జరుపుకోవడం జరుగుతుంది. మనం కూడా పునీత ఫిడెలిస్ గారి వలె విశ్వాసాన్ని, నిజాయితీని విడిచిపెట్టకూడదు. అలాగే వీరి సత్యం కోసం ఎలా అయితే ధైర్యంగా నిలబడ్డారో అలాగే మనం కూడా సత్యం కోసం నిలబడాలి అని ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.